10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందివ్వడం జరిగిందని, పేదవారికి సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం తీసుకువచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా రామేపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ రచనకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన 1032 మంది లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, 10 సంవత్సరాలు ఏ ఒక్క పేదవారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, మాయమాటలు చెప్పి మోసం చేసింది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వమని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందివ్వడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదవారికి సొంతింటి కల నెరవేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజనీకుమారి, డీసీఓ బ్రహ్మం, వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, మాజీ ఎంపీటీసీ నాగులు, సుందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. జేసీ గారికి, ఇక్కడికి డిసిఎస్ఓ గారికి, ఇంకా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇక్కడికి వచ్చేసిన పూర ప్రముఖులందరికీ, కార్డుదారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మనము స్టార్ట్ చేసుకోబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మనం అందరం కూడా ఎంతో గొప్పగా ఆ కార్యక్రమాన్ని మనము లాంఛనంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మీరు అందరూ కూడా సన్న బియ్యం కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇంకా కొత్త కార్డు హోల్డర్స్ మెంబర్ ఎడిషన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు రావడం ఎంతో సంతోషమైన విషయము. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకోసం కొత్త రేషన్ కార్డులు, ఇంకా కొత్త మెంబర్స్కి కూడా రేషన్ బియ్యం ఇవ్వడానికి ఈరోజు మనము చాలా సంతోషంగా మనము కార్డుల పంపిణీని ప్రారంభించుకోవడము మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా. సో చాలా మంది కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. సో మేము 4 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అవుతుంది అప్లై చేసుకొని, మరి ఇప్పుడు వరకు కూడా మాకు కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు. సో మీ సేవలో పెట్టుకొని కూడా అవి పెండింగ్ అనేసి చూపిస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారో, ఎప్పుడు ఇస్తారు? సో ఆ రేషన్ లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని కూడా చాలా పేద ప్రజలందరూ కూడా వచ్చి మాకు ప్రజావాణిలో అడుగుతూ ఉన్నాయి. మరి దానికి అనుగుణంగానే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన డిసిజన్ తీసుకొని ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎవరు కూడా ఆకలి గడుపుతో ఎవరు కూడా పడుకోవద్దు అనేసి, సో ఎవరెవరైతే మనకి మీ సేవలు అప్లై చేసుకున్నారో మరి వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా పంపిణీ చేయాలనేసి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 9,964 మందికి మనము ఈ కొత్త రేషన్ కార్డ్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తా ఉన్నాము. అదేవిధంగా ఒక 34,000 మందికి మెంబర్ అడిషన్స్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్స్లలో కొత్తగా పెళ్లి చేసుకొని కోడలు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని యాడ్ చేయడము, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళని యాడ్ చేయడము, ఈ మెంబర్ అడిషన్స్ కూడా 34,000 మందికి మన జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే 2 కలుపుకుంటే సుమారుగా 45,000 మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డ్స్ ప్లస్ మెంబర్ అడిషన్స్ మరి మన జిల్లా వ్యాప్తం కూడా చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మన రామాయంపేట మండలంలో కూడా ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు మరియు మెంబర్ అడిషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనం ఆ లబ్ధిదారులకు కూడా ఈరోజు ఆ కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీ అందరూ కూడా తెలుసు, సో మనం రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా దొడ్డు బియ్యం ఇంతకుముందు అందరూ కూడా తినకపోతుండే. సో కొద్దిమంది మళ్ళీ దాన్ని అమ్మేసుకుంటూ ఉంటుండే, మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయడము, మళ్ళీ వేరే దేశాలకు లేకపోతే వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటే కూడా మేము ఇల్లీగల్గా పంపిస్తే వాటన్నిటిని కూడా పట్టుకొని కేసులు పెట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది, బట్ ఆ రైస్ మాత్రం ఎవరు తింటలేరని కూడా ప్రభుత్వం ఆలోచించి మరి అందరికీ ఆమోదయోగ్యమైన, అందరు నచ్చే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైన్ రైస్ సన్న బియ్యం ఇవ్వాలని కూడా సంకల్పించుకొని మరి ఏప్రిల్ నుంచి కూడా మనం అందరూ కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వర్షాకాలం వస్తే ఇబ్బంది పడతారు, నెల పోయి రేషన్ తీసుకోవడం ఇబ్బంది పడతారని కూడా 3 నెలలకు సరిపోయే సన్న బియ్యం మొత్తం కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు అందరూ కూడా మన జిల్లా వ్యాప్తం జరిగింది. కాబట్టి క్లుప్తంగా మరి గత 10 ఏళ్లలో
మనల్ని ఎట్లా మోసం చేసిండ్రు, ఈ 18 నెలలలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి క్లుప్తంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, స్థానిక టీసీఎస్ఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మరీ ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరుమణులకు, మరి మా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసైనటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది, మరి గత 10 ఏళ్ళు మన నాగం పట్టేయడం జరిగింది. గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా మనకి ఇయ్యని పరిస్థితి గత పాలకులది, గత ప్రభుత్వానిది అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు వచ్చిందా తల్లి మీకు ఎవరికన్నా? వచ్చిందా? రానోళ్ళందరూ చేతులు లేపాలా, రానోళ్ళు చేతులు లేపాలా, అందరు చేతులు లేపుతారు. అంటే గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకు ముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో మరి మనం రేషన్ కార్డు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం, మన ప్రజాపాలన, మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప గత 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి రేషన్ కార్డులే కాదు, గత 10 ఏళ్ళ కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా మరి మీ అందరికి ఎవరికైనా వచ్చిందా? కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా అంటే మీరు ఏ గ్రామంకి పోయినా ఇవాళ మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే. ఇంద్రమ్మ ఇల్లు కనిపించాయా తల్లి? ఏ గ్రామం పోయినా కనిపిస్తాయా? కనిపించాయా? మీరు గట్టిగా చెప్తే, మీరు ఉత్సాహంగా చెప్తేనే మరి మాకు జోష్ ఉంటుంది, మీకు పని చేయబుద్ధి అవుతుంది. చెప్పాలా? ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయా? కనిపిస్తాయి. కాబట్టి 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమే ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు మనకేమి ఇయ్యదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా మనం పట్టించుకోలేదు. గత 10 ఏళ్ళు మొత్తం కూడా ఆగం పట్టేయడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మహిళలు బాగుండాలా, మన యువకులు బాగుండాలా, మన బడుగు బలహీన వర్గాలు బాగుండాలా, మన గిరిజనులు బాగుండాలా, మన దళితులు బాగుండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ. సన్నబియ్యం వచ్చిన అందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలి, గట్టిగా. అంటే ఇవాళ ఈ సప్పట్లే మనం చేసే కార్యక్రమాలకు సమాధానం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టిదే కాదు, మరి చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు. గత 10 ఏళ్లలో ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మెదక్ నియోజకవర్గంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, ఒక్కసారి కూడా మరి రాని పరిస్థితి. మరి వాళ్ళ ఎన్నికలు ఉన్నా లేకపోయినా మరి మీ అందరి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి వాళ్ళ బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.